సో వాళ్ళది చూస్తున్నారు. సరే, ఇక్కడ ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పెట్టింది, అంతే ఇందులో ఉన్నటువంటిది ఒక 2 విషయాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంది. దాన్ని మీరు క్లియర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ ప్రతిపాదనలు, ముఖ్యంగా ఈ కులగణన సర్వేకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రచారం చేయాలి, దానికి సహకరించాలి అంటే అది ఈ రకంగా ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాలు చేస్తారు, మీరు అన్నట్టు డ్రగ్స్ మీద కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కానీ వీటి మీద వాళ్ళు క్యాంపెయిన్ చేశారంటే అర్థం ఉంది, వ్యసనాలకు దూరంగా ఉండండి అని చెప్పి ప్రభుత్వం కోరుకున్నట్టు. కులగణనకు సంబంధించి సర్వేకి సినిమా హీరోలకి వీళ్ళకి సంబంధం ఏంటి సార్? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, పెద్దలందరూ రుద్రవీణ సినిమా చూసినట్టున్నారు సార్. నాకు తెలిసి రుద్రవీణ సినిమా మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆ రూపంలోనే సమాధానం చెప్పాలి కాబట్టి. ఓకే, రుద్రవీణ సినిమాలో చిరంజీవి గారి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది సార్. ప్రోగ్రెసివ్ గా ఈ కుల అంశాలని, కుల దురహంకారాన్ని ప్రాళదోరే విధంగా చాలా బాగుంటుంది సార్. అంటే ఒక సెలబ్రిటీ ఓరియంటేషన్ లో ఉన్న వ్యక్తులు సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద కనుక ప్రచారం కనుక చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇట్స్ బూస్ట్ టు ద సొసైటీ సార్. ఏదో బూస్ట్ టు ద గవర్నమెంట్ అంటలేము, బూస్ట్ టు ద పార్టీ అంటలేము, బూస్ట్ టు ద సొసైటీ. ఎందుకంటే మీరు చూడండి, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పొలిటికల్ అజమాయిషి అనేది ఉంటుంది, సినిమా అజమాయిషి అనేది ప్రజల మీద ఉంటుంది సార్. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మా హీరో ఈ సామాజికమైన అంశాల మీద ఇంత అవగాహన కలిగించారంటే ఆటోమేటిక్ గా ఫ్యాన్ అయిపోతారు కదా సార్. అందుకోసమే రుద్రవీణ సినిమా అది నేషనల్ అవార్డుకు దారి తీసింది సార్. అంటే సమాజంలో చాలా రుగ్మతను తీసివేయడంలో కీలక పాత్ర పోషించింది. అంటే మీరు చెప్పిన సమాధానానికి నేను ఇచ్చే జవాబు. అగ్రీ విత్ యు. సెకండ్ పాయింట్, డిసెంబర్ 4 ఇన్సిడెంట్ జరిగితే 23వ తేదీ వరకు కూడా ప్రభుత్వానికి రేవతి గుర్తు రాలేదా? రాజకీయంగానే వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే అక్బరుద్దీన్ చేత క్వశ్చన్ అడిగించుకొని ఒక గంటన్నర సేపు షో చేశారు అసెంబ్లీలో అనేది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ ప్రతిపక్షాన్ని నుంచి. దానికి ఏం చెప్తారు? ఇట్స్ నాట్ అబౌట్ ద పాలిటిక్స్ సార్. నేను అది పాలిటిక్స్ లో నేను వెళ్ళదలుచుకోవాలి. ఇట్స్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్. ఇట్స్ అబౌట్ ద ఒక విక్టిమైజ్ అయిన ఒక కుమారుడు, దాంతోపాటు హత్య కావింపబడ్డది, ఎట్లా బౌన్సర్ల చేత నెట్టివేయబడి హత్య కావింపబడ్డ ఒక మహిళ. అంటే మనం ఆ యాంగిల్ లో తీసుకుందాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి ఎటువంటి గట్టి పంచాయతీ లేవు సార్. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీగా మనం చూడాల్సిన అవసరమే లేదు. ఈ పంచాయతీ ఏదైతే ఉందో అది ఒక చనిపోయిన మహిళకి, వారి కుమారుడికి, ఆ కుటుంబానికి బాధ్యత, ఆ కుటుంబానికి వకాలత పుచ్చుకున్న ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి ఉన్న పెద్దకు అట్లా జరుగుతున్న ఒక ఇష్యూ సార్. ఆ ఇష్యూలో భాగంగానే వాళ్ళు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. దానికంటే ముందు A11 గా ఏది మన అల్లు అర్జున్ గారిని చేర్చారు, కోర్టు నుంచి వాళ్ళు ఇంటర్వ్యూ బెయిల్ తీసుకున్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. అంటే లీగల్ గా జరుగుతున్న ప్రాసెస్ లీగల్ గా జరుగుతుంటే, అదేవిధంగా సినిమా విషయంలో కూడా సంధ్యా థియేటర్ లో పుష్ప 2 సినిమా ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్. ఎక్కడ కక్ష సాధింపులకు వెళ్ళలేదు. సినిమా వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వేరు. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న కారణం చేత వారు చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఇంకేస్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కనుక అడగకపోయి ఉంటే ఆటోమేటిక్ గా మాట డిస్కషన్ వచ్చేదో కాదో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వారు క్లియర్ కట్ గా ఇక్కడ చాలా ఫాల్స్ ఎలిగేషన్ ఉందని చెప్పారు. ఎస్, ఇది ఫాల్స్ కాదు, రియాలిటీ అని చెప్పి పోలీసులు చెప్పించే ప్రయత్నంలో భాగంగా వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ సార్. సైక్లిక్ ప్రాసెస్ క్రోనాలజీ ప్రకారం వచ్చింది. దీన్ని మనం రాజకీయ రంగంలో చూస్తే బాగుండదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. దత్తన్న కొన్ని విషయాలు చెప్పుకుంటే నేను దానికి సమాధానం చెప్పదలుచుకున్నా. దత్తన్న, మీరు ప్రతిపక్షంలో చేయాల్సిన పని కూడా మేమేం చేసినాం, మేము అధికారంలో ఉన్న పని కూడా మేమే చేసినాం. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి సార్, ఇక్కడ ఏ రోజు కూడా వాళ్ళు రోడ్ల మీదకి రాలేదు. కేటీఆర్ గారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అని పేరు ప్రస్తావించలేదు కాబట్టి ఇరికిచ్చారని చెప్పారు. ఒకరొక సందర్భంలో తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంటే తెలంగాణ సమాజంలో ఒక బాధితురాలు చచ్చిపోతే మనం సెలబ్రిటీ ఓరియంటేషన్ డైవర్ట్ అవడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదన్న ఒక కోణం. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి బాధితురాలకు న్యాయం చేయాలని ఎక్కడ అనలే. కనీసం కేటీఆర్ గారు ట్విట్టర్ వేదిక కూడా ఆ మాట కూడా అనలే. అవన్నీ మేము రాజకీయం చేయదలుచుకోలేదు. మేము ఎంతవరకు న్యాయం చేయదలుచుకున్నాము, మా న్యాయం ఎంతవరకు జరుగుతుందని మాత్రమే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాం. ఈ రోజు మీటింగ్ కూడా చూడండి సార్. ఈ రోజు మీటింగ్ కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గారు ఏదైతే దిల్ రాజు గారు ఉన్నారో దానికి చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో అంటే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ లేదు. ఆ గ్యాప్ సోషల్ మీడియాలో సృష్టించినంత మాత్రాన, దాంతోపాటు మీడియాలో సృష్టించినంత మాత్రాన దాన్ని ఫైనల్ గా కంక్లూజన్ అనుకోవద్దు. అది కరెక్ట్ కాదన్న కారణం చేత ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది సార్. ఇట్లా ఎటువంటి విషయంలో మీరు ఇంకోటి కూడా చూడండి సార్. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రపోజల్ ప్రతిదీ ఇది తెలంగాణకు, అటు తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ కి రెండింటికి అంటే అన్ని విధాలుగా బెనిఫిట్ అయ్యేటట్టే ఉంది సార్. బెనిఫిట్స్ అంటే షోలో పెట్టుకోవడం కాదు సార్, సమాజానికి ఏదైనా బెనిఫిట్ అయ్యేటట్టు చూడాలి సినిమా ఇండస్ట్రీ ద్వారా అని చెప్పి ఆ కారణం చేత జరిగింది. మీరు చూడండి సార్, ఈ మీటింగ్ తర్వాత జరగబోయే మీటింగ్స్ లో డ్రగ్ సంబంధించిన వాటి మీద అవగాహన సదస్సులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణ కల్చర్ ని, తెలంగాణ హెరిటేజ్ ని ప్రమోట్ చేసే విషయంలో కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. సామాజికంగా తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని బయటకు చెప్పే విషయంలో కాన్సన్ట్రేట్ జరుగుతుంది. దానివల్ల అందరూ
అందరూ సమీకృతంగా కనుక ముందు వెళ్తే ఈ సమాజం ముందుకు వెళ్ళడంలో కీలక పాత్ర పోషించగలుగుతాం సార్. డైరెక్ట్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నప్పటికీ కూడా Right. ఇండైరెక్ట్ గా ఈ సమాజాన్ని ప్రభావితం చేయడంలో సినిమా ఇండస్ట్రీ లెక్క, సినిమా హీరో లెక్క దర్శకుల పాత్ర కీలకంగా ఉందన్న ఉద్దేశాన్ని ఈ రోజు చెప్పే ప్రయత్నం జరిగింది సార్. రైట్. జయరాం గారు, అంటే ఇది మనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి